హాయ్ బ్రో. హాయ్ అన్న. పుష్ప మూవీ చూసారా? చూసా అన్న. ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్ ఉంది నాకు. కలెక్షన్స్ గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? కలెక్షన్స్ గురించి ఒక్కటే చెప్తున్నా, రప్ప రప్ప ఆడించిండు అన్న అల్లు అర్జున్ మాత్రం. ఎందుకంటే 294 crores బ్రో. 294 ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. అంటే ఓవరాల్ గా మన ఇండియన్ సినిమాలోనే లేదన్న. సో మనోడు 294 కొట్టేస్తాడన్న. నెక్స్ట్ లెవెల్ అసలు. ఓవరాల్ కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు? ప్రౌడ్ టు బి అన్ అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న. ఓవరాల్ కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు? 2000 కోట్లు అన్న. ఖచ్చితంగా మినిమం 2000 కోట్లు. ఓకే. సోషల్ మీడియాలో డైలాగ్ వైరల్ అవుతుంది. ఏదో డైలాగుల గురించి మనకు తెలియదు అన్న. సుకుమార్ రాసిండు, అల్లు అర్జున్ అన్న చెప్పిండు. అది ఎవరు ఇట్లా తీసుకుంటే అది అట్లా అవుతుంది. ఓకే. హాయ్ అన్న. హాయ్ అన్న. పుష్ప మూవీ చూసారా? ఇంకా చూడలేదన్న, టికెట్లు దొరకట్లేదు. అవునా? ప్రైజెస్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ప్రైసెస్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగున్నా. నాకు ఇప్పటికీ టికెట్ దొరకట్లేదు. ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే టికెట్ తొందరగా దొరుకుతుందేమో అనుకుంటున్నాను. ఓకే. మూవీలో ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది, విన్నారా? లేదన్న, సినిమా చూడనప్పుడు డైలాగ్ ఎట్లా ఏంటానన్న, తెలిసిందా మీకేమైనా అని? ఎవడరా బాస్ ఎవడికరా బాస్ అని ఆ డైలాగ్ చూసాను. మరి దాన్నే అందరూ ట్రెండింగ్ చేస్తున్నట్టుంది. ఆ డైలాగ్ మరి మెగా ఫ్యామిలీని ఉద్దేశించి అన్నారని వార్తలు వినిపిస్తున్నాయి, నిజమేనా? అది ఒక సినిమా తీసేటప్పుడు ఒక 100 మంది ఫ్యామిలీలు కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అన్న. ఒక రోడ్డు చూపిస్తారు, ఆ రోడ్డు మా కాలనీలో రోడ్డు అని మేము కేసు వేస్తే మాకేంటన్న, ఒక సినిమా తీసేటప్పుడు కొన్ని సన్నివేశాలు తీసుకుంటారు. సినిమా వేసే ముందు కూడా మీకు చూపిస్తాడు, ఇందులో చిత్రంలో సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించబడిన కావు అంటారు. చాలా మంది వాళ్ళని వాళ్ళు ఇమేజ్ చేసుకుంటే ఎవరిని తప్ప అన్న వాళ్ళకే కదన్న. సో ఆర్టీసీ క్రాస్‌లో ప్రీమియర్ షో పుష్ప ప్రీమియర్ షోకి ఒక లేడీ చనిపోవడం జరిగింది కదా, అది ఎవరిది మిస్టేక్ అంటారు? థియేటర్ వాళ్ళది. ఇట్లా ఏ విధంగా అంటే వాళ్ళు థియేటర్ వాళ్ళకి ఇప్పుడు అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా థియేటర్ వాళ్ళు కూడా చెప్పి ఇంకా పోలీసులని ఎక్కువ మందిని పెట్టి అక్కడ కొంచెము కంట్రోల్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి జరిగి ఉండేది కాదు. లేడీ చనిపోయింది, బాబు ఏమో సీరియస్గా కండిషన్లో ఉన్నాడు, చిన్న పాప. చాలా దారుణం అనిపిస్తుంది అది చూస్తుంటే మేమైతే. సో చూసుకుంటే ప్రీమియర్స్ అంటే అది ఒక మాస్ ఏరియా ఆర్టీసీ క్రాస్‌లో. ఆ లేడీ అంత డేర్ చేసి వెళ్ళడం కరెక్ట్ అంటే? ఆ లేడీ అంత డేర్ చేసి వెళ్ళడం కరెక్టా అంటే కరెక్ట్ కాదు, కానీ ఆ అభిమానం అలాంటిది. నాకు కూడా ఉంది అభిమానం. మేము కూడా వెళ్దాం అనుకున్నాం ఆ రోజు నైట్. మేము 11కి ఎప్పుడైతే మేము బ్రేకింగ్ న్యూస్ చూసామో డ్రాప్ అయిపోయాము. కానీ అభిమానం అలా లాక్కొని వచ్చింది. కానీ వాళ్ళు కూడా హీరోలు కూడా ఇంతమంది గుండెల్లో ఉన్నానా నేను అని ఆలోచించి వాళ్ళని కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. అల్లు అర్జున్ గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సార్ మీరు ఒకసారి వెళ్ళి ఆ ఫ్యామిలీని కొంచెం పరామర్శించి, ఆ అబ్బాయి ఏ కండిషన్లో ఉన్నాడో మనకి ఇంకా తెలియదు. న్యూస్ ఈరోజు రేపు ఏదో ఒకటి రావచ్చు బాబు గురించి అయితే ఇంకోటి ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, హాస్పిటల్కి వెళ్ళి కొంచెం ఆ బాబుని చూడండి, కొంచెం ఓదార్చండి, వెళ్ళండి అందరూ. మీకోసమే కదా ప్రాణత్యాగం అనేది, మీకోసమే కదా చేసింది. మరి మిమ్మల్ని చూడాలనే వచ్చారు, సినిమా చూడాలనే ఆ టైంలో పిల్లల్ని తీసుకురావడము. మీకు 100% చెప్పాలంటే ఆయన కోసమే వచ్చారు. ఎంత అభిమానం మనం అందరం చూస్తున్నాము, అంత అభిమానం సంపాదించుకున్నాడు. అభిమానం కోసం ఆయన చేయాలి, తప్పకుండా చేయాలి. ఎందుకు రావట్లేదు అని చెప్పేసి నాకు కూడా కొంచెం. అంటే అల్లు అర్జున్ది ఇక్కడ ఈవెంట్ జరిగింది, అప్పుడు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. అక్కడ కూడా అతను వెళ్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ పెట్టుకోవాల్సింది కదా ముందు. అవును, పెట్టుకోవాలంటే వాళ్ళు థియేటర్ వాళ్ళు కూడా ఆ థియేటర్కి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పాలి. మరి చెప్పకుంటే ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. అన్యాయంగా ఒక ప్రాణం పోయింది, అబ్బాయిని వేసి తొక్కేశారు. అది చాలా దారుణం అది. అరే వాళ్ళ పోలీసు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే పోలీసు సెక్యూరిటీ ఉండాలి, మరి బౌన్సర్స్ ఉంటారు, అందరు ఉంటారు. మళ్ళీ వీళ్ళకి ఎందుకు పెట్టట్లేదు? మీరు పెట్టాలి కదా. ఆడవాళ్ళు కూడా వస్తున్నారు కదా, చిన్న పిల్లలు కూడా వస్తున్నారు కదా. మరి వాళ్ళు చనిపోయినప్పుడు మీరు ఎందుకు బయటికి రావట్లేదు? రండి ఇప్పుడు బయటికి. అదే నేను కోరుకుంటున్నాను. ఇప్పటికి కూడా రేపటికంతా న్యూస్లో ఆయన వచ్చి ఆ చనిపోయిన కుటుంబానికి పరామర్శించి కొంచెం జాలి ఏదన్నా చూపించి వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేను రాలేదు అంటే ఆనదే మిస్టేక్ ఉంటుంది, ఇంకా అంతే కదా. మరి ఇంకా మిస్టేక్ ఆనేదే ఉంటుంది. నిన్న మాట్లాడింది ఒక ఎత్తు అయితే ఈరోజు మాట్లాడింది ఒక ఎత్తు. అల్లు అర్జున్ గారు మీరు ఇప్పుడు కన్నా బయటికి రండి అని కోరుకుంటున్నాను. నేను చాలా అభిమాని, నేను కూడా మామూలు కాదు. ఆయన డ్యాన్సులు ఇంట్లో చాలా బాగా ప్రాక్టీస్ చేస్తుంటాను. నేను ఎంత అభిమాని. మా చిన్న పాప ఆమె వెళ్దాం పదమ్మా అంటే అది బ్రేకింగ్ న్యూస్ రాగానే మేము ఆగిపోయాం అంతే. హాయ్ మేడం. అది రీసెంట్ గా పుష్ప ప్రీమియర్కి వెళ్ళి ఒక లేడీ చనిపోయారు కదా, ఆ ఇష్యూ గురించి మీకు ఏమైనా ఐడియా ఉంది? చనిపోయారు అని తెలుసు,
కొంచెం బాధాకరం విషయమే, కానీ అది కొంచెం సెక్యూరిటీ పెట్టి ఉంటే ఎక్కువ బాగుండు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు అని అలా అయిందేమో అని అనిపిస్తుంది. ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ గారు రావడం కరెక్టే అంటారా? కరెక్ట్. అంటే ఆయన ఫస్ట్ టైం ఫ్యాన్స్తో సినిమా చూడాలని కోరికతో వచ్చారు. అలా అవుతుందని ఆయన తెలియదు కదా. ఓకే. మీడియాలో ఒక డైలాగ్ గురించి వైరల్ అవుతుంది పుష్ప 2లో, ఎవరు బాసు ఎవరికి బాస్ అనేది. అది మెగా ఫ్యామిలీని ఉద్దేశించి అన్నారంటారా? అంటే అవును, కొంచెం హేటర్స్ ఎక్కువ అయిపోయారు, అలా ట్రోలింగ్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారిని. అంటే ప్రతి ఒక్క హీరో ఒకరే కదా, అంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీయే కదా, ఒక్కరిని తక్కువ చేయొద్దు అని అనుకుంటున్నాను. తనకి పుష్ప 2 వచ్చేసింది. ఫస్ట్ రోజు 290 కోట్ల దగ్గరలో సినిమా కలెక్ట్ చేసింది. మరి అయితే ఇంత హ్యాపీగా ఉన్న టైంలో అల్లు అర్జున్ గారి ద్వారా కొంత ప్రాణ నష్టం అయితే జరిగింది సంధ్యా థియేటర్ లో. మీరు ఒక్క నిమిషం మీరు ఆ పదాన్ని వెనక తీసుకోండి. ఇక్కడ అల్లు అర్జున్ ద్వారా జరిగింది అనకండి, తొక్కిసలాట్లో జరిగింది అనండి. అల్లు అర్జున్ ద్వారా ఎందుకు జరుగుతుంది? ఆయన సినిమాని ఆయన చూడకూడదా? ఆయన అట్లా వచ్చారు, అట్లా అనడం కరెక్ట్ కాదండి. సో తర్వాత ఆయన కూడా దాని గురించి ఏం రెస్పాండ్ అవ్వలేదు. మరి దానికి ఏమంటారు? ఆయన ఇప్పుడు ఒక చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారన్న బిజినెస్ లో. ఆ ప్రొడ్యూసర్ కోసము ఆయన నమ్ముకొని ప్రొడ్యూసర్ చాలా ఇన్వెస్ట్ చేశారు. ముందు బిజినెస్ ని ముందు లీడ్ చేయాలి కదన్నా. వ్యాపారం ఉన్నప్పుడే వ్యాపారం చేసుకోవాలి. ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, సండే మొత్తం బిజినెస్ అయిపోయిన తర్వాత ఏమైనా మాట్లాడచ్చు కదన్నా. ఆయన ఆల్రెడీ మీడియాలో వస్తుంది, హాస్పిటల్కి ఫోన్ చేశాను, అన్ని ఖర్చులు నేనే భరిస్తానని మీడియాలో వస్తుంది. అదే నిజమో కాదా మరి తెలియదన్నా. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి గారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి అయిన ఆయన ఇక నుంచి ఇట్లాంటి పెద్ద హీరోలకు కానీ ప్రీమియర్ షోలు కానీ ఏమి ఇవ్వము, అట్లానే టికెట్ రేట్లు కూడా అంత పెంచము, ఇక నుంచి ఆ జీవోలు ఇవ్వము అని చెప్తున్నారు. మరి అది మంచి పద్ధతి అంటారా? రాజకీయ నాయకుల మాటలు మీరు ఎట్లా నమ్మారన్న? ఆ క్షమనం కోసం, అందరినీ ఓదార్చడం కోసం ఏదో ఒకటి చెప్తారన్న. అట్లా అని మనము అది లీడ్ తీసుకోవాలి. రేపు ఏదో ఒక మంచి పెద్ద హీరోని పట్టుకొని పెద్ద ప్రొడ్యూసర్ వచ్చాడు అనుకన్నా, ఎగ్జాంపుల్ దిల్ రాజే వచ్చాడు అనుకో, అక్కడ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుంటే ఈరోజు 1200 రూపాయల టికెట్ రేపు 1200 కూడా పెట్టచ్చు. అంటే ఇప్పుడు సంక్రాంతి సినిమాలకి ఇట్లా డెసిషన్ తీసుకుంటే ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళ నిర్మాతలు. సంక్రాంతి అప్పుడు ఇంత క్రౌడ్ ఉండదంట. సంక్రాంతి అప్పుడు ఏంటంటే పండగ అన్న, పండగ ప్రకారం అక్కడ టికెట్లు దొరికితేనే ఫ్యామిలీతో పోతారన్న, లేదంటే పోరన్న. ఇప్పుడు ఏమంటే మనకు డ్యూటీ సెలవులు పెట్టుకొని మరి హీరో సినిమా చూడాలని పోతాము. సంక్రాంతి అప్పుడు కాన్స్టాంట్గా వెళ్ళిపోతుంది అన్న. ఇప్పుడులాగా ఒకే రోజు రఫ్గా ఉండదన్న. సరే, మరి 1000 రూపాయలు టికెట్ పెట్టడం పట్ల మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూడలేమంటున్నారు, దానికి ఏమంటారు? మిడిల్ క్లాస్ చూడలేకపోతే వాళ్ళు కొద్ది రోజులు ఆగి చూస్తారు కదన్న సినిమా, లేదంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తారు. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళాలంటే 4000 అవుతుంది, వాళ్ళు ఆగవండి. ఒక 1 వీక్ ఆగిన తర్వాత సినిమా చూడమని, లేదంటే ఆ 4000 1000 నెట్ఫ్లిక్స్కో దేనికో అమౌంట్ పే చేస్తే సంవత్సరం మొత్తం చూడొచ్చు. అలా రేట్లు పెంచడం వల్ల సినిమాకి జనం దూరం అయిపోతున్నారు. సినిమాకి ఎక్కడ దూరం అవ్వలేదండి. మీరు మన సంజయ్ థియేటర్ దగ్గర చూసారో లేదు, ఒక టికెట్ ఎవరైతే టికెట్ లేని వ్యక్తి 5000 ఇచ్చి కూడా కొనడానికి వెళ్ళాడు అనమాట. అంత రేంజ్లో కొంటున్నారు టికెట్. ఆ హీరో క్రేజ్ ఉండేటప్పుడు ఆ క్రేజ్ని వాడుకోవాలన్న. అలా 1000 రూపీస్ పెట్టిన టికెట్ 5000 కొంటున్నారంటే ఆ హీరో క్రేజ్ ఉందనే కదా.